పెద్దలు ఊకనే అన్నారా? సరే సరేలే పడుకుందాం. పెద్దగాడు ఊకొచ్చి తినిపోతాడు ఎప్పుడు చూస్తే. ఒక్కసారి పానం కోడి పాటుకునేయాడు. వాడు నాటుకోడి పాటిస్తాడు. ఎక్కడో డౌటే నాకైతే. ముగ్గురు కష్టపెడుతున్నాను మమ్మల్ని చూసుకుంటామని కాకుంటే వాడు మా అన్నగా చెప్పాలని చెప్పిస్తున్నాడు. చూడు అవి వాడు నాటుకోడి తేలని వాళ్ళకి దూరం ఉంటది. అవి చెంబులు కూజలు అవుతాయి. నమ్మకం లేవు దొర చూద్దాం ఇయకుంటే ఉంటది. పండబెట్టి చెంబులు జాములు అవుతాయి. అడిగి చేస్తాడు. వీళ్ళు బయట కూర్చున్నారే అట్లా టక్కని ఇచ్చిపోదాం. కోళ్ళు మళ్ళీ పొద్దున్న నేను మాట్లాడే ఉద్దేశం ఉంది. వాళ్ళందరూ చెప్తున్నా అన్నీ మాటలు ఎట్లా అసలుకి నేను మాట్లాడరా 5 సంతకు పోయింటే తెచ్చినాను 2 కోళ్ళు. రెండు నాటుకోడి మీరంతా పారం కోళ్ళదే కదా. ఇప్పుడు నాటుకోడి ఇచ్చినాను. బాగా గ్రాండ్ గా చేసుకోండి. సరే ఇంకా మళ్ళా ఎప్పుడు వాళ్ళందరినీ బ్యాచ్ లో అందరినీ పిలిస్తే కానీ 20 రోజులు నాకు వెళ్ళొచ్చు. ఎవరన్నా రాని రాకపోని అందరికి చెప్పు వినీతిగా నాటుకోళ్ళు ఇచ్చినాడు అని. ఇంకా అడుగుతావు ఉండు. మళ్ళా నేను చూస్తాను మాక్సిమం రానికి ప్రయత్నిస్తా. ఇంకా నేను ఊరికి పోయేది ఉంది. మళ్ళీ కొంచెం ఒకవేళ పోయినానంటే మీరు చేసుకునండి. మళ్ళీ నా కోసం ఏం ఎదురు చూసే అవసరం లేదు. ఫోన్ చేయొద్దండి, ఏం చేయొద్దండి, చేసుకునండి. పులి ఇచ్చిన చూడు పులి. మళ్ళీ మీరు అందరు కూడా అన్నారు మీరు కూడా ఏమో పులి. నాకు ఒకవేళ పని ఉంటే నాకు చేసుకో. కొంచెం నాకు పని పడొచ్చు కాబట్టి నేను వస్తానో రానో తెలియదు. మీరైతే మంచిగా చేసుకునండి. ప్రయత్నిస్తా. కోళ్ళు బాగుంది. ఎంత మళ్ళీ ఏమనుకుంటే 2000కి 100 రూపాయలు తక్కువ. మామూలుగా ఉండదు. నాటుకోడి పారం కోడి తిని బోరు కొట్టి ఉంటది. బాగా తినండి. వస్తా మళ్ళా. మరి మాల మసాలకి ఎవడు ఇస్తాడు? మాలు సరేలే పడండి. అయితే ఇది ఒకటి ఉండదు. ఏమన్నా ఏమి మళ్ళీ మీరు మొత్తం వేసుకుంటారు. ఏడన్నా నాన్న చేద్దాం వాడే కదా. తక్కువ సరేలే మళ్ళా ఇచ్చేనే మంచిగా చేసుకుని. ఒకవేళ నేను రాకుండా మీరు చేసుకుని తినండి. ఎందుకంటే నాకు కొంచెం పని పడిదే. ఒకవేళ నేను రాకుండా మీరు చేసుకుని తినండి. ఎందుకంటే నాకు కొంచెం పని పడిదే. బాగా సరేలే మళ్ళా వస్తా. ఏంటి మళ్ళా నాకు రావద్దు. 350 రూపాయలు పోకబడే. సరేలే షాకింగ్ తీసాబా. ఏమైంది? ఇంటి కాదు నాటుకొని తెచ్చి ఇచ్చేది. ఇంటిగా నాటుకోడి వాటికి గ్రేట్ అబ్బా. అది 2 కేజీలు 2 ఎంత పడింట? 1900 పడిందంట. 1900 నాకు డౌట్. 500 పెట్టేది కానీ కావుతుంది. కోళ్ళు బాగున్నాయి. 2 కేజీలు పెద్దలకి ఇచ్చాడు. 2 కలిసి 3 కేజీలు 4 కేజీలు కూర అందరి బిల్లు వాళ్ళకు తిన్నాను. అందరి బిల్లు అందరికి. ఇంకోటి వాడు ఊకపోతుండే కుదిగా ఉండి మలమాసాలు తేవాలి. కోళ్ళు ఇచ్చిపోయా మరి మాల మసాలకి ఎవడు ఇవ్వాలి? ఊకిచ్చిపోయినా ఇచ్చిపోయా 300 ఇచ్చా. మరి పాటికి అంటారు. వాడు ఇటుకాడబ్బా పాటికి నడుకొని ఇటుకాడు అబ్బా. మాల్ మసాలా తుడి చేసుకుంటే మాల్ మసాలకు కూడా 300 ఇచ్చా. ఇంకా ఉండే లానే బస్సుకి ఫోన్ నడుచుకుంటా. పొద్దున బాగా మండే ఏమన్నారు మా మీరు? ఎప్పుడు ఉద్దరు తిరిగిపోతావు. తిరిగిపోతుండే మీకు పొద్దున మాట అంటుంది. బాగా దగ్గర పని చేశారు మీరు. 40 గ్రాంటి మళ్ళీ రాణి రాకపోండి మనం ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే చేస్తారు లేకుండా నానే చేయండి. వాళ్ళు ఎవరైనా చేసుకుని చేస్తారు లేకుండా నానే చేయాలి. మనం చెప్పలేదు పాట అంటే ఉద్దరు కూడా పడి జరుగుతుంది. ఎందుకు రాడని వాళ్ళు ఇస్తే మనం పార్టీ పెడితే వస్తున్నా తింటాడు పోతాడు. అవునా పార్టీ చెప్తున్నాడు ఎట్లా? అవును నాకు చూడలేదు.
వాడు ఎప్పుడు వచ్చినా దుడ్లు అయినట్ట పార్టీ చేసిపోతుండే వాడు 2 నాటుకోళ్ళు యానుడి తెచ్చిన నాకు చూసి అర్థం కాదు వాడు చెప్పాలి చుట్టూ తిక్కిస్తున్నాడు వాడు బాగా వినితిగాడు అంటే వినితిగాడు మాట నిలబెట్టుకోండి ఏమో నాకైతే ఇప్పుడు కూడా అయితే లేదమ్మా నాకైతే నాటుకోడి అంటే నాటుకోడే తెచ్చా లడ్డు గారు వాళ్ళు సల్లగాలు కావాలంటే చికెన్ అంతా తీసుకుంటే పైన వేరు నాటుకోడి చికెన్ బాగా పైన తినాలంటే గాలి సల్లగా మొప్పు ఉందంటే కిందకి వస్తుంది లడ్డుగాడు కూడా సరే ఎవరిది రబ్బా నాటుకోడు మీకే తెలుదా మూత వచ్చి తినే మంచమమ్మ చెప్పు మీరు పాతి ఎవరిచ్చారు నాటుకోడు లేదు మీకే వాడు ఈ నాటుకొని తెచ్చాడు వాడు ఆడిని తెచ్చాడు మీకు తెలుసా ఇది ఏమైంది ఇప్పుడు ఏమని చెప్పు చెప్తే కానీ చూపిస్తే లెక్కది ఏం చేశారు వాడు